హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఇవాల్టి రెసిపీ అయితే మనం దోశ వేసుకుంటున్నామండి. కాబూలీ చనా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం అనమాట. రెగ్యులర్ దోశకి కొంచెం డిఫరెంట్ అనమాట. మనం మార్నింగ్ అంతా నానబెట్టి ఈవినింగ్కి మిక్సీ పట్టుకుంటే దోశ పిండి అనేది ఓవర్నైట్ ఫర్మెంటేషన్ అయ్యి రెడీ అయిపోతుంది అనమాట. ఏం లేదండి, రైస్, మినపప్పు, కాబూలీ చనా ఇంకా కొంచెం శనగపప్పు వేసి నానబెట్టండి. దాంట్లో కొంచెం ఐస్ వేసుకొని మిక్సీ పెట్టుకొని నైట్ అంతా ఓవర్నైట్ ఇట్లా చేస్తే ఇట్లా పిండి అనేది పులిసిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఎంత స్మూత్గా ఉందో టెక్స్చర్ చూడండి. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మనం దోశలో వెరైటీ కూడా చేసుకోవచ్చు అండి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా. పెనం నేను ఆల్రెడీ హీట్కి పెట్టేసి సీజనింగ్ చేసుకున్నాను అనమాట. కాస్ట్ ఐరన్ది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోండి బాగా. మీకు కన్సిస్టెంటీ ఎలా అనిపిస్తే అట్లా పెట్టుకోండి. నేను కొంచెం థిక్గా లేకుండా కొంచెం పల్చగా లేకుండా నార్మల్ మీడియం పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్తో ఇట్లా బాగా రబ్ చేస్తున్నాను. పెనం అనేది వేడెక్కింది, చూడొచ్చు మీరు, పొగలు వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఒక గరిటెతో తీసుకొని దోశలు వేసుకుందాం. ఈ విధంగా సీజనింగ్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయండి, టేస్టీ కూడా ఉంటాయి. కాస్ట్ ఐరన్లో ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, హెల్తీ కూడా. ఇంకా మనం నాన్ స్టిక్ కన్నా. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు అయితే నేను కారం పొడి వేసుకుంటున్నాం, అవిసె గింజలది. హెల్తీగా, ఫ్లాక్స్ సీడ్ కదండి, హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుముకొని, బీట్రూట్ తురుముకొని వేసుకుంటున్నాను. మనం కొంచెం హెవీగా ఇప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం కట్ చేసుకొని ఇట్లా ఈ విధంగా వేసుకుంటున్నాను. మీరు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నాకు ఇట్లా వేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది, అందుకే వేసుకుంటున్నాను. సో ఈ విధంగా చూడండి, బాగా సపరేట్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మన దోశ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. కొంచెం ఇట్లా ఎక్కితే ఇక చూడండి, మన దోశ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.